రాజమండ్రిలో రెండో రోజు పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్నారు. గోదావరి కలుషితంపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గోదావరిలో కలుషితమయ్యే ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది. కోటిలింగాలపేట, వెంకట్ నగర్ లోని కలుషిత ప్రాంతాలను పరిశీలించారు పవన్. పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కలుషిత నీటిని అధికారులతో పరీక్షలు చేపించారు. అలాగే 13 కోట్ల రూపాయల పేపర్ మిల్లు ట్యాక్స్ బకాయిలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగర్ గ్రామంలో ఆంధ్ర పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించడం జరిగింది. బోటుపై ప్రయాణించిన డిప్యూటీ సీఎం ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి వస్తున్న వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. కాలుష్యం వల్ల స్థానికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. అధికారులు కాలుష్య నియంత్రణను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగు తల్లిని కలుషిత తల్లిగా మార్చేస్తారా అంటూ జిల్లా అధికారులకు చివాట్లు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక మరి కాసేపట్లో ఉభయ గోదావరి జిల్లాల జనసేన ముఖ్య కార్యకర్తలతో షెల్టర్ హోటల్లో సమావేశం కాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఎమ్మెల్యేలు, నాయకులతోనూ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. చేయండి. మేము ఏదైనా లాకౌట్ చేస్తామంటే ఇన్ని లాకౌట్ చేసుకోమని చెప్తాం. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్ట్రాషన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది. సార్ ఆ మీటింగ్ అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే.